అన్యాయం పగవాడికి కూడా రాకూడదు. పరాయి వాడికి గాని, రావద్దు పగవాడికి సార్, ఎవరికీ రాకూడదు. ఎవరికి ఎందుకంటే రాకూడదు సార్. కట్టుకున్న భార్య ఈ విధంగా మోసం చేస్తదని ఏ భర్త కూడా అసలు ఆలోచన రాదు. రాదు అది సార్. ముగ్గురు పిల్లలు చక్కగా ఉన్న పిల్లల్ని చంపిందంటే ఆ తల్లికి అసలు మనసు ఎలాగొచ్చిందో కూడా ఆ ఫోటోస్ చూస్తుంటే అర్థం కావట్లేదండి. ఇంత దారుణంగా మా తల్లులు ఎందుకంటే తల్లులు అంటే మనందరికీ అన్నం పెట్టి పెంచిన మహాతల్లులు. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా అనేది కూడా ఆశ్చర్యపడుతుంది. సార్ ఒక్కసారి మీకు ఆ అమ్మాయికి ఎలా పరిచయమైంది? అసలు మధ్యలో ఆ వ్యక్తి ఎవరు? ఆ రోజు ఏం జరిగింది చెప్పండి ఒకసారి? నాకు పెళ్లి అయి 13 ఏళ్ళు అయిపోయింది సార్. హ్మ్. 13 ఏళ్ల నుంచి రాని ఆ ఆడు శివకుమార్ అనేటోడు గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్న పార్టీలో పోయింది మా భార్య. హ్మ్. 10th క్లాస్ బ్యాచ్ అంట, నాకు తెలియదు సార్ అది. హ్మ్. ఆ 10th క్లాస్ బ్యాచ్ అని పోయి గెట్ టుగెదర్ పోయి వచ్చిన తర్వాత మా భార్య పిల్లలను కొడుతుండేది సార్. బాగా ఓహ్! కొడుతుంటే ఒక్కోసారి 2 సార్లు మందు ఇచ్చాను. తర్వాత పిల్లలకి ఇంత అది చేస్తుందని నేను అనుకోలేదు సార్, కలలో కూడా అనుకోలేదు. ఎందుకని పిల్లలు ఎందుకు కొట్టడం? ఏ స్కూల్కి వెళ్తుందని అనుకున్నా సార్. ప్రైమరీ స్కూల్లో టీచర్ గా పనిచేసేది. హ్మ్. పిల్లలతోని ఏగలేక వచ్చి ఇంటికి వచ్చి పిల్లలను కొడుతున్నది అనుకున్నా గానీ, ఆమె కోపం ఏంటి మీద చూపించేది, మా పిల్లల మీద చూపించింది. అంటే ఎప్పుడైనా చెప్పిందా శివకుమార్ గురించి మీతో? చెప్పలేదు సార్, నాకు చెప్పలేదు. ఆ! అంటే మరి మీకు అనుమానం ఎందుకొచ్చింది? ఫోను మాట్లాడుతున్నది, ఇంట్లో మాట్లాడుతుండే. హ్మ్. నాకు అనుమానం వచ్చింది. ఫోన్ మాట్లాడితే ఎవరు అంటే మా డి మేడం అని చెప్తుండేది సార్ నాకు. హుహు. ఆ స్కూల్ టీచరు పేరెంట్స్ వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళే అని అనుకున్నా నేను. ఆహా! ఇది ఇట్లా మోసం చేస్తుందని నేను అనుకోలేదు సార్, కలలో కూడా అనుకోలేదు నేను. ఆయన ఎప్పుడైనా శివకుమార్ మీ ఇంటికొచ్చాడా? నాకు తెలుసు సార్, వచ్చింది నేను చూడండి ఎట్లా చెప్పాలి సార్. ఓహ్! ఆ రోజు ఏం జరిగిందండి పిల్లలు? సార్ నేను చూడలేదు. డైలీ వర్క్ గా పనికి పోయి వచ్చాను సార్. నైట్ 9 గంటలకు నా పెద్ద బాబు నాతో మాట్లాడాడు సార్. ఆ! అమ్మాయి మాట్లాడింది. తిన్నవా ఆ! నాన్న అంటే తిన్న డాడీ అని మా పెద్ద అబ్బాయి చెప్పాడు. మా మమ్మీ కూడా తినలేదమ్మా, నీరసంగా ఉంది నాకు డాడీ అన్నది. హ్మ్. అంటే అమ్మ మరి హాస్పిటల్కి వెళ్ళొద్దా రజిత, నీవు హాస్పిటల్ కన్నా చూపియవా అని నేను అడిగాను మా భార్య. హ్మ్. అంటే నాకు ఒక కాలన ఇయ్యొచ్చు కదా నువ్వు. అంటే ఏం కాదులే, పెరుగు తాగుతుంది మంచిగా అవుతుందిలే, ఏం కాదు, అప్పుడప్పుడు ఇట్లే చేస్తుంది కదా అని అన్నది. సరే హ్మ్. రేపు చందనార్ వెళ్ళి హాస్పిటల్ చూపి విష్ణువర్ధన్ దగ్గర అని చెప్పి మా భార్యతో చెప్పాను. హ్మ్. నేను బయటికి వెళ్ళాను. అంటే ఓ హ్మ్. ట్యాంకర్ చందనార్ ట్యాంకర్ ఆర్డర్ ఉన్నది. ఆ ట్యాంకర్ ఆర్డర్ వేయడానికి చందనగర్ వెళ్ళాను. హ్మ్. చందనగర్ వెళ్ళినా ఆ ట్యాంకర్ కాల్ చేసి వచ్చిన తర్వాత మా భార్య 11:22 అయింది సార్ నేను ఇంటికి వచ్చే వరకు. హ్మ్. ఆ 11:22 డోర్ కొడితే మా భార్య డోర్ తీసేది, నేను ఇంట్లోకి వెళ్ళాను. పండుకున్నాం సార్, నిద్రలోకి వెళ్ళాను నేను కూడా. హ్మ్. మా భార్య పండుకుంటున్నా అన్నది. సరేలే నువ్వు పండుకో, నేను పండుకుంటా అని పండుకున్నాం సార్. హ్మ్. ఆ తర్వాత 2:30 ప్రాంతంలో మా హ్మ్. భార్య గొంతుబాయ గొంతుబాయ అని అటు ఇటు కాలు కొట్టుకుంది సార్. హ్మ్. కాళ్ళు జరపడము, చేతులు అక్కడ వేయడం ఇక్కడ వేయడం చేసే వరకు నాకు భయమైంది సార్. హ్మ్. భయమయ్యి అమ్మాయిని తీసుకెళ్దామని పక్కింటిలోను వాళ్ళని ఇక్కడ పిలిచాను సార్. ఆ పక్కన హ్మ్. వాళ్ళను ఇప్పుడు గేట్లు కొట్టి వాళ్ళను పిలిచే వరకు వాళ్ళు జర కొద్దిగా లేట్ అయింది సార్ లేచే వరకు. ఆ టైం హ్మ్. 2:30 అయి ఉంటుంది సార్ ఆ టైం వరకు వాళ్ళకు. హ్మ్. చూస్తే మా అమ్మాయి లేస్తుందని ఆ అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే మా అబ్బాయిని లేపనీకి పోయాను సార్. మా హ్మ్. అబ్బాయి లేపనీకి పోతే మా పెద్ద అబ్బాయి లేస్తలేడు అని పోయి లేపితే మా పెద్ద అబ్బాయి చనిపోయి ఉన్నాడు సార్. అయ్యో! ఆ చనిపోయి ఉన్నాడు. ఆ చిన్న అబ్బాయిని పట్టుకొని చూశాను సార్. చిన్న అబ్బాయి ఆ! కూడా చనిపోయే ఉన్నాడు సార్. నా అయ్యో! దగ్గర మా ఇద్దరి మధ్యలో వండుకున్న మధుప్రియ కూడా చనిపోయే ఉన్నది సార్. ఏమి హ్మ్. తోయక దిక్కు తెలియక పక్కింటిలో నాల నీళ్ళ నరిసి తీసుకొని ఆ అమ్మాయిని, ఈమె సౌ బతుకులో ఉన్నదని ఈ అమ్మాయిని బ్రతికియండి బ్రతికియండి అని చెప్పాను సార్. హ్మ్. వాళ్ళు ఏదో ప్రైజం తీసుకుర్రు, ఏం తీసుకున్నారు నాకు తెలియదు కదా సార్. వీళ్ళు అవును. ముగ్గురు చనిపోయారు అంటే ఈమె కూడా చనిపోతే ఇక్కడ నా మీకు నేరం వస్తుందా అని నేను ఈమెను బ్రతికియండి బ్రతికియండి కాలు మొక్కి తేలు మొక్కి అంటే వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చి కాలు వేసుకుపోయారు సార్. హ్మ్. హాస్పిటల్కి వెళ్ళాము, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో చేసినాం. ట్రీట్మెంట్ జరిగిన 15 నిమిషాల్లో ఆమె రోలోకి వచ్చి మాట్లాడింది సార్ నాతో. హ్మ్. ఆ 15 నిమిషాల్లో మాట్లాడితే ఏం తిన్నావు రజిత అని, పెరుగన్నమే తిన్నా,
పిల్లలు ఎట్లుండ్రు అని అడుగుతుంది సార్ నా భార్య. ఉమ్, పిల్లలు పిల్లలు ఏంటన్నారు సార్, పిల్లలు అప్పటికి ఎప్పుడు చనిపోయారు. ఉమ్. ఇంక నేనేం చెప్పలే, మా పండుకున్నారు అని చెప్పాను సార్ నా భార్యకు కూడా. అయ్యో. ఆ ఆమెకు ఎప్పుడు అప్పుడు ఆ తెలిసింది? డాక్టర్ గారు ఏమన్నారంటే, ఆమెకి ఉమ్, ఏ విషయం చెప్పకుండి, ఆమె మళ్ళీ లేకపోతే మందు పాయిజన్ తీసుకున్నట్టుంది, కోమాలోకి వెళ్ళిపోవచ్చు, నువ్వు ఏ ఉమ్, విషయం చెప్పకనే అని డాక్టర్ గారు చెప్పారు. నేనేం విషయం చెప్పలేదు సార్. ఎట్లుంది ఉమ్, పానం, ఎట్లుంది అని అడిగిన, అంతవరకే అడిగి నాకు ఉమ్, మంచిగా అయింది, పిల్లలు ఎట్లుండో అని అడిగింది. ఉమ్, అడిగితే పిల్లలు వండుకున్నారు, లేవలేదు అని నేను చెప్పాను సార్. ఉమ్. అది ఎప్పుడు సార్. చెప్పారు అమ్మకి చనిపోయిందని? ఆ చనిపోయిందని పోలీసు వాళ్ళు వచ్చి చెప్పారు సార్ వాళ్ళకు, నా భార్యకు. ఏమన్నది అమ్మ ఎప్పుడు? నేను చెప్పలేదు సార్. నా నేను నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు సార్ అప్పుడు. ఓ పిల్లలకు ఇష్టం ఇచ్చిన తండ్రి అని నన్ను తీసుకొని పోయి పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. ఉమ్, ఆ తర్వాత ఆమె దగ్గరికి పోయి ఎవరు చెప్పిర్రు ఏం చేసిర్రు తెలియదు సార్. నాకు సాయంత్రం 4:30, 5కి వదిలేశారు. ఆ, నన్ను అడిగారు, అడిగితే నేను చెప్పాను సమాధానాలు. సార్ ఇది పరిస్థితి ఇది అని చెప్పాను సార్. ఆ ఆ, సార్ అప్పుడు తీసుకొని అక్కడ ఎవరున్నారు ఏందని ఫోన్ డాటా తీసుకొని నాకు చేశారు సార్. ఉమ్. సారు, మీ పిల్లలను పెట్టుకోపో బాబు అని తోలిచ్చేసి తర్వాత మీరు భార్యతో మాట్లాడారా? హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడాను సార్. ఆ, మాట్లాడితే, రజిత ఎంత పని చేసినావు, పిల్లలను ఏం పాపం చేసినావు, నేనేం పాపం చేసినా, రజిత పిల్లలను ఎందుకు చంపినావు, నన్ను చంపేది ఉండే కదా అంటే ఒక్క మాట మాట్లాడదు సార్. కంట్లోకి వెళ్ళి నీళ్ళు వెళ్ళలేదు సార్. నా బాధ దిగమింగుకొని నేను బయటికి వచ్చేసాను సార్. నేను ఆడికి, సార్ చివరి చూపు సార్ బయటికి పంపియండి అని ఆ ఎస్ఐ గారికి చెప్పాను సార్. ఎస్ఐ మేడం ఉంటే ఆ మేడానికి చెప్పాను, మేడం మీరు చివరి చూపు మేడం ఒక్కసారి చూడనియండి సార్ మా భార్యను అని అంటే, లేదు వద్దు అని పంపించేయలేదు సార్ నా భార్యను. అంటే చనిపోయిన పిల్లల్ని కూడా చూడలేదా ఆమె? చూడలేదు సార్ చనిపోయిన పిల్లలు. ఆమె చనిపోయింది చూడలేదు సార్. ఆమెనే చంపిందా, ఎవరు చంపింది నాకు తెలియదు సార్. మరి అది అసలు విషయం, ఎట్లా ఉమ్. చంపింది కూడా నాకు తెలియదు సార్. మరి అది పోలీసులు ఏం చెప్పారు మీకు? పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్పారు సార్. అది ఆ, తువాలతోని చుట్టి చంపిందని చెప్తున్నారు సార్. మరి ఇప్పుడు అప్పుడు ఫస్ట్ ఉమ్. లోనేమో మందు మందు అన్నారు సార్. మందు కాదు, తువాలతోని చుట్టి చంపిందని చెప్తున్నారు. కానీ ఆమెలో అసలు ఏమాత్రం బాధ అని కనిపించట్లేదా? ఏ బాధ లేదు సార్ ఆమె. సరే, ఒకవైపు చిన్న కుటుంబంలో మీరు ముగ్గురు పిల్లలతో చక్కగున్న మీకు ముగ్గురు అవును పిల్లలు సార్. కోల్పోయారు, భార్య జైలుకి వెళ్ళింది. ఇప్పుడు మీ పరిస్థితి అవును సార్. ఎలాగుందండి? నా పరిస్థితి కూడా ఏం లేదు సార్. నాకు రోజు సిరంజి బాటిల్ ఎక్కించిన దాకా నేనైతే ఉండలేకపోతున్నా సార్. ఇప్పుడే ఇంతకు ముందే హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చా. ఆ ముగ్గురు పిల్లల్లో మీకు బాగా పిల్లలు, ఇష్టపడి ఆ ముగ్గురిని చూసుకోలేకపోయినా సార్ నేను అంతా. సార్, ముగ్గురు పిల్లల్లో మీకు బాగా ఇష్టపడ్డది ఎవరు? ముగ్గురు పిల్లలు ఎవరు మీకు బాగా ఇష్టం? నాకు అమ్మాయి బాగా చదివేది సార్. అమ్మాయి బాగా చదివేది. అది ముగ్గురు నా పిల్లలే గాని చదువు బాగా చదివితే ఆ, చాలా ఇష్టపడేది. మంచిగా చదివేది, నేను చెప్పిన పని కాదనకపోయేది. ఆ, అమ్మాయి మంచిగా ఉండేది సార్. ఉమ్. నాకు ఆడపిల్లలు, ఏ ఆడపిల్ల అయినా నాకు చాలా ఇష్టం, గౌరవం ఉండేది సార్. నాకు ఆడపిల్లలు అంటే, మగ పిల్లలకు అంటే ఇక ఆడపిల్లలే ఎక్కువ ఇష్టపడేది, ఏ ఆడపిల్ల అయినా సరే.